డిజిటల్ ఇండియాలో భాగంగా ఇంటింటికి అంతర్జాలం అందించాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ సేవలు ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నేడు ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ అమలు తీరుపై కేంద్రానికి వివరించనుంది. ప్రభుత్వ విభాగాలన్నిటిలోనూ 100% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తూ కొత్త శకానికి నాంది పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను ప్రజల ముంగిటికి చేర్చాలని నిర్ణయించింది. అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో ఎవరు ఊహించని విధంగా ఇంటింటికి కేబుల్ వైర్ల ద్వారా సేవలు అందించేలా రూపొందించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పథకంలో కేంద్రం ఊహించింది ఒకటైతే వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. భూగర్భం ద్వారా ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం 5,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్తంభాల వినియోగం ద్వారా ఈ ప్రాజెక్టును కేవలం 350 కోట్ల రూపాయల ఖర్చుతోనే పూర్తి చేస్తోంది. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతి స్తంభానికి జీపీఎస్ ఏర్పాటు అవసరం. దీని ఏర్పాటుకు 3 నెలల సమయం పడుతుందని కేంద్రం అంచనా వేస్తే ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల ద్వారా కేవలం 5 రోజుల్లోనే పని పూర్తి చేసి ఔరా అనిపించింది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే కాకుండా కేబుల్ ప్రసారాలతో పాటు టెలిఫోన్ సౌకర్యాన్ని 149 రూపాయలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 350 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే 10 నుంచి 15 ఎంబీపీఎస్ సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్ ఇంటింటికి అందించనున్నారు. దేశంలో ఇటువంటి ప్రయత్నం చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఒక విషయమైతే, ఈ పథకాన్ని దేశమంతటా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహాయం అభ్యర్థించడం మరో విషయం. రాష్ట్ర వినూత్న ఆలోచనలు అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడాలని భావించిన కేంద్రం ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను అందించాలని కోరింది. రాష్ట్ర అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి ఫైబర్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సమర్పించనున్నారు.